హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీని అయితే చూసేద్దాము. ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. బ్రేక్ఫాస్ట్ లేక్ కానీ డిన్నర్ లేక్ కానీ చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాము. ఇంత టేస్టీగా ఉండే ఉగ్గాని బజ్జీని. మరి వాటి కోసం ఏమేం కావాలో చూసేద్దాము. ఒక 500 గ్రాముల బొరుగుల ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో నేను 300 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇలా వాటర్లో వేసేసి బాగా కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇలా నీళ్ళన్నీ వంచేసుకునేసి అలా వచ్చేసి పక్కకైతే పెట్టుకోవాలన్నమాట. చూడండి, నీళ్ళన్నీ తీసేసి ఇలా పొడి పొడిగా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర అయితే తీసుకోవాలి. పచ్చిమిర్చి మీకు కారాన్ని బట్టి అయితే తీసుకోండి. అలా వెల్లుల్లి కూడా 7-8 తీసుకొనేసి బాగా పేస్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్, 1.5 అయితే టొమాటో అయితే తీసుకున్నాను అనమాట, కట్ చేసుకునేసి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకునేసి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, శనగబాయలు అయితే వేసేసాను. అవి బాగా వేగిన తర్వాత ఆనియన్, కరివేపాకు ఇలా వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్ అయితే బాగా వేగిన తర్వాత టొమాటో తీసుకున్నాం కదా కట్ చేసి, టొమాటో కూడా వేసేసుకుందాము. 1.5 టొమాటో అయితే తీసుకున్నాను అనమాట నేను. మీరైతే 2 తీసుకోవచ్చు, ఒక చిన్నగా ఉంటే టొమాటోలు. టొమాటో అయితే మగ్గించుకుందాము ఇప్పుడు కొద్దిసేపు. ఇప్పుడైతే మనము బొరుగులు అయితే పక్కకు తీసుకుని పెట్టుకున్నాం కదా, అందులో అయితే సాల్ట్ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాను. మీరు రుచికి సరిపడా అయితే వేసేసుకోండి. మనం పప్పుల పొడి ఉంటాయి కదా, పుట్నాల పప్పు, అవైతే ఇలా పొడి చేసుకునేసి ఇదైతే పొడి కలుపుకోవాలన్నమాట. ఇలా 2 స్పూన్ల అయితే పప్పుల పొడి అయితే వేసాను. అలా సాల్ట్, పప్పుల పొడి వేసిన తర్వాత ఇలా బాగా కలపాలన్నమాట, బొరుగులకి పట్టే విధంగా. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదైతే పక్కన పెట్టుకోవాలి. టొమాటోలు మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకుందాము. పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఒక 1/4 స్పూన్ అయితే యాడ్ చేశాను అనమాట. మీరు చూసుకొని అయితే వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది కారానికి తగ్గట్టుగా అయితే వేసేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 3/4 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ కారం తినలేం కాబట్టి నేను పిల్లవాడికి కూడా పెడతాను కాబట్టి కొద్దిగా తక్కువ అయితే యాడ్ చేశాను. మీరైతే రుచికి సరిపడా అయితే వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని కొద్దిగా అయితే మూత పెడతాము 1 నిమిషము. చూడండి, ఇప్పుడు పచ్చివాసన పోతుంది కదా పచ్చిమిర్చి మనం తీసుకున్న పేస్ట్లో. ఇప్పుడైతే మనము కలిపెట్టుకున్న బొరుగులను అయితే వేసేసుకుందాము. చాలా త్వరగా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్. త్వరగా అయిపోతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు. ఇప్పుడు కింది నుంచి కలుపుకుందాము బాగా. ఇలా బాగా కలుపుకోవాలి. నేను అంతా కలిపిన తర్వాత చూపిస్తాను. మీకు సాల్ట్ సరిపడలేదంటే ఇప్పుడు అయితే వేసుకోండి. ఒక 1/2 నిమ్మబద్ద అయితే పిండేసుకుందాము. ఇక్కడ నిమ్మకాయ పిండుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడైతే కలిపేసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. మరి మీరు కూడా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లేక్ కానీ డిన్నర్ లేక్ కానీ చాలా బాగుంటుంది అనమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి. Thanks for watching.